ఇక మహిళా బిల్లు సవరణ డీలిమిటేషన్ పై జరగనున్న ప్రత్యేక సమావేశాలు చరిత్రలో నిలిచిపోనున్నాయి. మహిళా బిల్లుపై చర్చ ఉత్కంఠ రేపుతోంది. గతంలోని పరిణామాలు చోటు చేసుకుంటాయా అనే అనుమానాలు సైతం ఉన్నాయి. మహిళా బిల్లుపై ప్రస్తుతానికి ప్రతి పార్టీ మద్దతు తెలుపుతూ వస్తోన్న మెలిక పెట్టే ప్రయత్నాలు కూడా చేస్తున్నాయి. విపక్షాలు లేవనెత్తే ప్రశ్నలకు కేంద్రం చెప్పే సమాధానాలతో 3 రోజుల సమావేశాలు వాడివేడిగా కొనసాగనున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ రమణ అందిస్తారు. రమణ, ఇప్పుడు దేశ ప్రజల దృష్టి అంతా కూడా ఈ 3 రోజుల పాటు జరిగే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలపైనే ఉంది. ఎందుకంటే చాలా కీలకమైన బిల్లులు, అందులో మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి మనం చూస్తున్నాం. అయితే మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి పక్కన పెడితే ఆ బిల్లుకు ముడిపెడుతూ ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన అనేటువంటి బిల్లు ఏదైతే ఉందో అదే ఇప్పుడు తీవ్రమైన వివాదాస్పదం అవుతోంది. దీనికి సంబంధించి ఇటు ఇండి కూటమి కానీ ప్రతిపక్షాలన్నీ కూడా తీవ్రమైనటువంటి విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి అంతా కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఒక ఏపీ మినహాయిస్తే మిగతా అంతా కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు ఎన్ని సీట్లు ఉండబోతున్న విషయంలో కూడా స్పష్టత లేదు. ఈ క్రమంలో రాజకీయంగా కూడా ఇరు పక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్న పరిస్థితి మనం చూస్తూ వస్తున్నాం. మహిళా రిజర్వేషన్ బిల్లుకు అసలు డీలిమిటేషన్ బిల్లు లింక్ పెట్టాల్సిన అవసరం వచ్చింది. కేవలం రాజకీయ లబ్ధి కోసం మాత్రమే ఇదంతా జరుగుతోందని ఇటు ఇండి కూటమికి సంబంధించిన నాయకులు ఆరోపిస్తున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం అసలు మొత్తం డీలిమిటేషన్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు కొత్తగా ఈ 2026 సంబంధించిన జనాభా గణన తర్వాత ఇదంతా కూడా చేసుకోవచ్చు కదా అనేటువంటి వాదన వారు చేస్తున్నారు. లేదంటే మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి ముడిపెట్టాలన్నప్పుడు కేవలం ఇప్పుడు ఉన్నటువంటి ఏవైతే 543 స్థానాలు వాటికి సంబంధించి వాటిని బేస్ గా చేసుకుని ఆ మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా మనం ఇప్పుడు ప్రస్తుతం చేసుకోవచ్చు, చట్టం చేసుకోవచ్చు. అలాంటప్పుడు ఎందుకు ఇదంతా చేస్తున్నారు? కేవలం ఇప్పుడు వస్తున్న ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసమే బీజేపీ కానీ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలని కూడా ఈ అస్త్రాన్ని ఎన్నుకున్నాయనేటువంటి వాదనే ఇటు ప్రతిపక్షాలు చేస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో ఈ 3 రోజుల పాటు జరిగేటువంటి సమావేశాలు అయితే ఖచ్చితంగా వాడివేడిగా జరగబోతున్నాయి. ఆ ముందు బిల్లును సభలో ప్రవేశపెట్టిన తర్వాత దానిపై చర్చ జరుగుతుంది. అన్ని పార్టీలకు అందులో చర్చకు అనుమతిస్తారు. అప్పుడు వారు చెప్పే అభ్యంతరాలు ఏ విధంగా ఉండబోతున్నాయి. చివరకు ఓటింగ్ ఉంటుంది. 2/3 మెజార్టీతో ఆ బిల్లులు పాస్ కావాల్సి ఉంటుంది. మరి ఏం జరగబోతున్నటువంటి ఉత్కంఠ సర్వత్రా నెలకొని ఉంది. ఎందుకంటే ఇంకొక 64 స్థానాలకు సంబంధించి సీట్ల ఓట్లకు సంబంధించి ప్రస్తుతం ఎన్డీఏ కూటమి వెనుకబడి ఉన్న నేపథ్యంలో మరి ఆ స్థానాలు ఎక్కడి నుంచి వస్తాయి? ప్రతిపక్షాలకు సంబంధించిన గైర్హాజరు కాబోతున్నారా? ఇలాంటి ఎందుకంటే ఆల్రెడీ ప్రతిపక్ష పార్టీలన్నీ సంబంధించి ఎంపీలకు వీటోలు కూడా జారీ చేస్తున్న పరిస్థితుల్లో ఏం జరగబోతుంది అన్నటువంటి ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ప్రస్తుతం అయితే ఇండి కూటమి స్పష్టంగా చెప్తుంది, డీలిమిటేషన్ బిల్లుకి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు. వచ్చే రోజుల్లో ఆందోళన ఉధృతం చేస్తాం. ఏకాభిప్రాయం ద్వారానే ఈ బిల్లులు ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంటుందని కూడా చెప్తున్నారు. అంటే మహిళా రిజర్వేషన్ బిల్లుకి అయితే మేమందరం ముక్తఖండంతో మేమందరం మద్దతు తెలుపుతున్నాం. కానీ డీలిమిటేషన్ సంబంధించి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు కూడా వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే బిల్లుకు సంబంధించి ఏం ఉండబోతుంది? 50% ప్రతి రాష్ట్రానికి 50% సంబంధించి ఓట్లు పెరిగే విధంగా ఉంటుందనేటువంటి కేంద్ర ప్రభుత్వం సంబంధించిన పెద్దల మాటలైతే కొంత ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. మరి అది ఏం జరగబోతున్న విషయంలో మాత్రం స్పష్టత లేదు. కాబట్టి ఈరోజు బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత దానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. గరిష్టంగా అయితే 850 సీట్లు అని చెప్తున్నారు. కానీ ఆ సీట్ల సంఖ్య ఎంత ఉండబోతుంది, ఏ రాష్ట్రానికి ఎంత ఉంటుంది? ఎందుకంటే ఉత్తర రాష్ట్రాలకు సంబంధించి ఎక్కువ ఉండబోతున్నాయి. దక్షిణ రాష్ట్రాలకు మరి ప్రాధాన్యత తగ్గిపోయే అవకాశం ఉన్నటువంటి ఆందోళన నెలకొంటున్న నేపథ్యంలో ఏం జరగబోతున్నటువంటి ఒక ఉత్కంఠ నెలకొంది. మరి ఈ 3 రోజుల సమావేశాలు ఖచ్చితంగా వాడివేడిగా సాగబోతున్నాయి. మరి ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్లబోతుందో మనం చూడాల్సి ఉంది. ఆల్రెడీ ఇండి కూటమికి సంబంధించి అయితే సభలో ఏ విధంగా ముందుకెళ్లాలనే విషయంలో ఆల్రెడీ ప్రతి వ్యూహాలు కూడా సిద్ధం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం మీద ఈ రోజు బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత చర్చ ఈ రోజే ఉంటుందా లేదా రేపటికి వాయిదా వేస్తారని చూడాల్సి ఉంది. బిల్లు తర్వాత చర్చలో ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్లబోతున్నారు, ఏ విధంగా అడ్డుకోబోతున్నారు, మహిళా రిజర్వేషన్ కు సంపూర్ణ మద్దతు లభిస్తుందా, ఇలాంటి అనేక క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. మరి చూడాలి. మనకి ఈ రోజు బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత దీనికి సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో రమణ, అంటే దక్షిణాది రాష్ట్రాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి, కానీ ఇతర రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయంటే వాటి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. సో మద్దతు ఎక్కువగా వచ్చే అవకాశాలే మనకి ఎక్కువ కనిపిస్తున్నట్లు అనుకోవచ్చా? ఒకవేళ బిల్లు అంటే ఆమోదం పొంది మద్దతు తెలిపి మొత్తం పాస్ అయిపోతే కనుక దక్షిణాది రాష్ట్రాలు నెక్స్ట్ ఎలాంటి స్టెప్పులు తీసుకుంటాయనే అంశాలకు కూడా ఈ 3 రోజుల పార్లమెంట్ సమావేశాలను తెలిసే అవకాశాలు ఉన్నాయా? అలాగే అంటే ఏ పార్టీ ఇండి కూటమికి సంబంధించి ఏ ప్రతినిధులు ఎలాంటి అంశాలు తెరపైకి తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఒకవేళ బిల్లు పాస్ అయితే తర్వాత తీసుకున్న చర్యలకు సంబంధించి కూడా వాళ్ళు ముందస్తుగానే అంటే వివరణ పెట్టుకునే ఉన్నారా?
సో అంటే ముందు నుంచి ప్రతిపక్షాలకు సంబంధించి అసలు మహిళా రిజర్వేషన్ బిల్లుకు డీలిమినేషన్ బిల్లుకు లింక్ ఏంటి, ఇదే ప్రశ్నను వారు లేవనెత్తున్నారు. ఇదే అంశాన్ని వారు పార్లమెంట్ కూడా లేవనెత్తే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఆ తర్వాత 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు కొత్తగా మనం మళ్ళీ జనగణన చేసుకోబోతున్నాం, వాటి బేస్ చేసుకొని చేయాల్సిన అవసరం ఉంటుందనేటువంటి అభిప్రాయాలు కూడా వారు వ్యక్తం చేస్తున్నారు. ఇక 2/300 మెజారిటీ అయితే ప్రస్తుతానికైతే ఎన్డీఏ పక్షానికి లేదు. మరి ఈ క్రమంలో మరి ఒకవేళ ప్రతిపక్షాలకు సంబంధించి గైరాజరితో ఏమైనా ఈ మొత్తం బిల్లుతో పాస్ అవుతున్నటువంటి గెలుస్తామనేటువంటి నమ్మకంతో ఎన్డీఏ ఉందా, ఏం జరగబోతుందనే మాత్రం ఉత్కంఠ అయితే కొనసాగుతుంది రాజకీయంగా. ఎందుకంటే చాలా ధీమాగా కేంద్ర ప్రభుత్వం అయితే ఉంది, మేము ఖచ్చితంగా ఈ బిల్లును నెగ్గబోతున్నాం కూడా మాట్లాడుతున్న పరిస్థితి మనం చూస్తూ వచ్చాం. ఇటు ఇండి కూటమికి సంబంధించి నిన్న వారి సమావేశం తర్వాత మాట్లాడిన మాటలు కావచ్చు, ఆ తర్వాత జరిగిన పరిణామాలు మనం చూస్తూ వచ్చాం. ఎట్టి పరిస్థితులు అంగీకరించే లేదంటూ కూడా వారు స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత డీలిమిటేషన్ సంబంధించి కమిషన్ కూడా ఏర్పాటు కావాలి. ఆ కమిషన్ ఏర్పడి ఆ కమిషన్ మొత్తం అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో కలిసి మొత్తం అన్ని రాష్ట్రాల్లో పర్యటించడం కావచ్చు, అక్కడికి సంబంధించిన జనాభా గణనాంకాలు, ఆ తర్వాత అక్కడ ఉన్న పరిస్థితులను మొత్తం అన్ని అంచనాలు తీసుకున్న తర్వాత దానికి సంబంధించి ఒక రిపోర్ట్ రెడీ చేస్తారు. ఆ రిపోర్ట్ ఆధారంగా ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు అనే విషయంలో ఒక స్పష్టత వస్తుంది. ఇదంతా జరగడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ముందు 2011 జనాభా గణనతో ఎట్టి పరిస్థితులు ఒప్పుకునేదని చెప్పి ఇప్పుడు ప్రతిపక్షాలు చెప్తున్న పరిస్థితుల్లో మరి కేంద్ర ప్రభుత్వం ముందు ఎలాంటి వ్యూహాలు ఉన్నాయి, ఇలాంటి వాటికి స్పష్టత వస్తే తప్ప మన దీనికి సంబంధించి ప్రస్తుతం మనం ఏం చెప్పలేం. ఈ రోజు బిల్లు పాస్ పెట్టిన తర్వాత దానికి సంబంధించి చర్చల తర్వాత ఈ ఇండి కూటమికి సంబంధించి ప్రతిపక్షాలు తమ సంబంధించిన అభ్యంతరాలు అయితే ఖచ్చితంగా వెలువచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా సౌత్ రాష్ట్రాలు అయితే, దక్షిణాది రాష్ట్రాలు అయితే ఒకవేళ 50% సీట్లు అన్ని రాష్ట్రాలకు ఇచ్చినప్పటికీ కూడా ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించి సీట్లు పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బీజేపీ ఏదైతే ఎన్డీఏ పక్షంలో లేకపోయినా బీజేపీ పార్టీ ఉందో ఆ పార్టీ చాలా బలంగా ఉండే అవకాశం ఉంటుంది. అప్పుడు వచ్చే ఎలక్షన్లలో సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా వారు విజయం సాధించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయనేటువంటి వాదనే బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో మరి దీన్ని కాంగ్రెస్ ఏ విధంగా ఎదుర్కోబోతుంది, కాంగ్రెస్ పక్షాలన్నీ కూడా ఇండి కూటమి పక్షాలను ఏ విధంగా ఎదుర్కోబోతున్నాయి, ఎందుకంటే ఎంత రాజకీయంగా కుట్రలో భాగంగా జరుగుతుంది. కేవలం మహిళా రిజర్వేషన్ బిల్ అనే ఒక డ్రామాతో ముందుకెళ్తున్నారు. ఇందులో ఏమీ లేదని కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితుల్లో మరి వీటన్నిటిని ఏ విధంగా అభ్యంతరాలు చెప్పబోతున్నారు సౌత్ రాష్ట్రాలకు సంబంధించి, ఎందుకంటే ముఖ్యంగా ఫెడరల్ స్ఫూర్తికి సంబంధించి కూడా ఫెడరల్ సంబంధించి స్పిరిట్ కు ఇది ఇబ్బంది కలిగించే పరిస్థితులు ఉన్నాయనేటువంటి వాదన వస్తున్న నేపథ్యంలో ఇలాంటి సవాళ్లను ఎదుర్కొని మరి ఎన్డీఏ పక్షాలు ఏ విధంగా ముందుకెళ్లబోతున్నాయి, ఎందుకంటే నిజాన్ని కూడా సవాలని చెప్పాలి. ఏకాభిప్రాయం ద్వారానే ఈ బిల్లు ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ అఖిల పక్షానికి సంబంధించిన సమావేశం కూడా త్వరలో ఏర్పాటు చేస్తామని కూడా ఒక సందర్భంలో చెప్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇలాంటి డిమాండ్స్ అన్ని కూడా రేపు ఇండి కూటమి సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది, చర్చల ద్వారా చెప్పే అవకాశం ఉంటుంది. మరి వాటికి సంబంధించి ఎన్డీఏ పక్షాలు ఏం చేయబోతున్నాయి, వారైతే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు, మేము బిల్లులు ఖచ్చితంగా పాస్ చేస్తాం ఈసారి అని చెప్పి వారు చెప్తూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఏం జరగబోతుందో మాత్రం మనం మరి కాసేపట్లోనే చూడబోతున్నాం. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రమణ.